తెలంగాణలో రేట్లు మస్తు తగ్గినాయి. మేము వచ్చినాక పేదోళ్లకు తిప్పలు లేకుండా రేట్లు తక్కువయ్యేటట్టు చేసినామని ముఖ్యమంత్రి సారు మంత్రులు చెప్పుకుంటున్నారు. కానీ ఒక్కదాని రేట్లు మాత్రం మస్తు పెరిగినాయట. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయట. అదేందో చూద్దాం పారి. ట్రాన్స్ఫర్ కే మేము కాంగ్రెస్ వాళ్ళ 30 లక్షలు తీసుకుంటాము, మీరు గ్రూప్ 1 ఉద్యోగం కావాలంటే 3 కోట్ల రూపాయలన్నా ఇవ్వరా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులతో బేరసారాలు చేస్తున్నట్టుగా కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అది సంగతి. అన్ని రేట్లు తగ్గున్నాయి గాని తెలంగాణలో లంచాలు తీసుకునుడు పెరుగుతున్నది, పెద్ద మొత్తంలో తీసుకునుడు పెరుగుతున్నది. చేతిలో 3 కోట్ల రూపాయలుంటే గ్రూప్ 1 కొలువు వస్తుందని ఒక మంత్రి సార్ అంటున్నాడట. ట్రాన్స్ఫర్లకే 30-40 లక్షలు తీసుకుంటున్నామని అంటున్నాడట. అంటే చూడుర్రి ఎంత బాజాప్తా కొలువులు అమ్ముకుంటున్నారో. ఇక ఏండ్లకేండ్లు తిప్పలు పడి చదివి పరీక్షలు రాసిన పేదోళ్లకు కొలువులు ఎట్లొస్తాయి చెప్పుండ్రి. అందుకే కావచ్చు గ్రూప్ 1 పరీక్షల మొత్తం తప్పులే ఉన్నాయని కోర్టోళ్ళు చెప్పిండ్రు. పేపర్లు మళ్ళా దిద్దాలని చెప్పిండ్రు. అంటే తప్పనిసరిగా దీంట్లో ఉన్నటువంటి ఒక అవినీతి వెనక ఉన్నటువంటి ఒక పెద్దలు ఎవరు, తిమింగలాలు ఎవరు బయటికి రావాలా, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పని కోరుతాం. కానీ నిన్న మొన్నటిదాకా ఆఫీసర్లే లంచాలు తీసుకుంటున్నారు కావచ్చు, అందుకే ఏసీ బోర్లు పట్టుకుంటున్నారని అనుకున్నాం. కానీ వాళ్లకు మించి మంత్రులు లంచాలు తీసుకుంటున్నారని కారుపాటోళ్ళు అంటున్నారు. ఈ పేదోళ్ల పిల్లలు తనలాడుతున్న కొలువులను నమ్ముకుంటే ఏం పుట్టగతులుంటాయి సారు మీకని వాళ్ళ అమ్మా నాయనలు బాధపడుతున్నారు.